హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బేసిక్ వెనీలా కేక్ అండి. సూపర్ స్పంజీగా వస్తుంది. సో ఈ కేక్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు ఇక్కడైతే నేను విత్ ఎగ్ చేస్తున్నానండి. అండ్ కేక్ క్వాంటిటీ వచ్చేసి 1/4 kg కేక్ అనమాట. అంటే బెంటో కేక్స్ అంటారు కదా అవి. బెంటో కేక్స్కి 1 egg అయితే సరిపోతుందండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు 1/2 kg కేక్కి చేయాలి అనుకుంటే 2 eggs అయితే పడతాయి. అండ్ 1 kg కేక్ చేయాలి అనుకుంటే కనుక 3 to 4 eggs అయితే పడతాయండి. సో ఇక్కడ ఎగ్ వేసుకొని బాగా ఫోమీగా వచ్చే వరకు బీటర్ సహాయంతో బాగా బ్లెండ్ చేసుకోండి. ఇఫ్ బీటర్ లేకపోతే కనుక మీరు మిక్సీలో వేసుకోవచ్చండి. బాగా నొరగ వచ్చే వరకు మిక్సీ పట్టండి. తర్వాత నేను షుగర్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ షుగర్ వచ్చేసి 60 grams తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ షుగర్ పౌడర్ తీసుకుంటున్నానండి. మీరు కూడా బెస్ట్ షుగర్ పౌడరే తీసుకోండి. ఎందుకంటే షుగర్ అయితే ఎక్కువసేపు మిక్స్ చేయాలి, టైం ఎక్కువ తీసుకుంటుంది. సో బెస్ట్ షుగర్ పౌడరే యూజ్ చేయండి. అండ్ షుగర్ పౌడర్ కూడా ఒకటేసారి వేసేయకుండా బ్యాచెస్ వైజ్ వేయండి. సో దట్ ఏంటంటే ఎగ్ మిక్చర్లో బాగా కలుస్తుంది అనమాట. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు ఎగ్స్ తీసుకుంటున్నప్పుడు ముందు ఎగ్ టెస్ట్ అయితే చేసుకోండి. నేనైతే రీసెంట్ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఎగ్ టెస్ట్ ఎలా చేయాలి అనేసి. సో ఎగ్ టెస్ట్ చేసి అప్పుడు ఎగ్స్ అయితే బేకింగ్లో యూస్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎగ్ బ్యాటర్లో షుగర్ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నాం కదా. తర్వాత వెనీలా ఎసెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే ఎగ్ కొంచెం నీచు వాసన రాకుండా ఉండడం కోసం వెనీలా ఎసెన్స్ అయితే కంపల్సరీ యాడ్ చేయాలి. ఇక్కడ వెనీలా ఎసెన్స్ వచ్చేసి నేను 1 teaspoon యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ బెంటో కేక్ వచ్చేసి నాకు రస్మలై కేక్ ఆర్డర్ వచ్చిందండి. సో రస్మలై కేక్లో బాదాం ఎసెన్స్ వేస్తే చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవర్. సో 1 teaspoon వెనీలా ఎసెన్స్, 1 teaspoon బాదాం ఎసెన్స్ అయితే వేసుకున్నాను నేను. అండ్ అవి కూడా వేసుకుని బాగా బీట్ చేసేసుకున్న తర్వాత మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకుందాం బ్యాటర్లోకి. ఫస్ట్ అయితే జల్లెడ పెట్టుకొని దానిలో 60 grams మైదా వేసుకొని 1/4 teaspoon బేకింగ్ పౌడర్, 1/8 teaspoon బేకింగ్ సోడా వేసుకుని బాగా జల్లించుకోండి. 1/8 teaspoon అంటే 1/4 teaspoonలో హాఫ్ క్వాంటిటీ అండి. ఒకవేళ 1/8 teaspoon లేకపోతే 1/4 teaspoonలో హాఫ్ క్వాంటిటీ తీసుకోవచ్చు. తీసుకుని బాగా జల్లించుకుని వెట్ ఇంగ్రీడియంట్స్ బౌల్లో అయితే జల్లించేసుకోండి. తర్వాత 1 tablespoon ఏదో ఒక ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే యాడ్ చేయండి. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ. నేను ఇక్కడైతే సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా బీట్ చేసుకోండి. ఇన్ కేస్ బీటర్ లేని వాళ్ళని ఎగ్స్ మిక్చర్ నేను మిక్సీలో వేసుకోమన్నాను కదా, ఎగ్స్ అండ్ షుగర్ పౌడర్ వేసుకుని బాగా నురగొచ్చేటట్టు మీరు బీట్ చేసుకోవచ్చండి. తర్వాత మైదా వేసినప్పుడు మాత్రం మీరు స్పాచులాతోటి మిక్స్ చేయాలండి. మైదా కూడా మీరు మిక్సీలో వేస్తే కనుక ఉండలాగా అయిపోతుంది, కేక్ అసలు ఫ్లఫీగా రాదండి. సో ఓన్లీ ఎగ్స్ అండ్ షుగర్ పౌడర్ మాత్రమే మిక్సీలో వేసుకోండి. మిగిలిన అన్ని స్పాచులాతోటి మిక్స్ చేసుకోండి. ఇలా సైడ్స్ కూడా బాగా క్లీన్ చేసుకొని ఇంకోసారి బీట్ చేసేసుకొని మీరు ఏ టిన్లో అయితే వేయాలనుకున్నారో ఆ టిన్ తీసుకొని బాగా ఆయిల్తో గ్రీస్ చేయండి. ఇక్కడైతే నేను 3 inch టిన్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఈ టిన్స్ లేకపోతే కనుక చిన్నపిల్లలవి లంచ్ బాక్స్ ఉంటాయి కదా, దానిలో కూడా ఆయిల్ గ్రీస్ చేసేసి పార్చ్మెంట్ పేపర్ లేకపోతే మైదాతో డస్ట్ చేసేసి బ్యాటర్ అయితే ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఈ టిన్లో అయితే వేసేసుకోండి. నేను ఇక్కడ క్లయింట్కి డెలివర్ చేస్తున్నాను కాబట్టి నేనైతే పార్చ్మెంట్ పేపర్ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని బ్యాటర్ని అప్పుడు ఈ టిన్లో అయితే వేసేసుకున్నాను. నేను ఇక్కడైతే కుక్కర్ని ప్రీహీట్ చేసుకున్నానండి 10 minutes. సో దట్ నేను పార్చ్మెంట్ పేపర్ వేసుకొని బ్యాటర్ మొత్తం టిన్లో వేసుకునేసరికి నాకు టైం సరిపోతుంది అనమాట. మీరు కూడా ఒక 10 minutes ప్రీహీట్ అయితే పెట్టుకోండి. మీరు దేనిలో చేస్తే దానిలో. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. ప్రీహీట్ పెట్టేశాక నేను ఇక్కడైతే టిన్లో బ్యాటర్ అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని మంచిగా ట్యాప్ చేసుకొని ఒక 25 to 30 minutes అయితే బేక్ చేసుకోండి. నాకైతే 25 minutes సరిపోయాయి.
మీకు ఇంకా కేక్ బేక్ అవ్వలేదు అనిపిస్తే కనుక ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా ఉంచుకోండి. ఇక్కడ కేక్ని అయితే నేను డీమోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో కేక్, అండ్ చాలా ఫ్లఫీగా వచ్చిందండి. నేను దీన్ని రస్మలై కేక్ కింద చేశాను, అది కూడా పిక్ పెట్టాను. నేను నెక్స్ట్ వీడియోలో అది పోస్ట్ చేస్తానండి, రస్మలై కేక్ ఎలా చేశాను అనేసి. ఈ కేక్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది, చాలా ఫ్లఫీగా వస్తుందండి కేక్. ఎగ్స్తో చేస్తే కేక్స్ చాలా బాగుంటాయి. పర్సనలీ నాకైతే విత్ ఎగ్గే ఇష్టము కేక్స్ వచ్చేసి. సూపర్ స్పంజీగా అయితే వస్తుందండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను రస్మలై కేక్ ఎలా చేశానో చూపిస్తాను. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.